పేపర్లో వస్తుంది, నిన్నో మొన్నో ఒక పేపర్లో విజిలెన్స్ రిపోర్ట్ అయిపోయింది, 520 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అని చెప్పి పేపర్ రైటింగ్ వస్తుంది. సో ఏ స్థాయిలో దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే చూడండి. దాని మీద కూడా ఈరోజు కోర్టుకు వెళ్తున్నారు. సో వీటన్నిటిపై నిగ్గు తేల్చే కార్యక్రమం చేస్తాం. దీనిపై తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మతి భ్రమించి మాట్లాడారా, కావాలని మాట్లాడారా, ఇంత ఘోరంగా మాట్లాడటం అనేది ప్రజలెవరూ కూడా తట్టుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా హిందువులు తట్టుకునే పరిస్థితి కూడా లేదు. దీనిపై వాళ్ళు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నింద వేసింది ఎవరు? ఆయన అడుగు. మమ్మల్ని ఎందుకు కలుపుతున్నారు? నింద వేసిన వాళ్ళని అడగండి. ఆయన ఏ ఎంక్వైరీ కావాలన్నా ఇవ్వండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా కదా, ఏ ఎంక్వైరీ కావాలన్నా వేసుకోమనండి. అవన్నీ ఆరోపణలు రుజువైన కార్యక్రమం చేయమనండి. మనం మాట్లాడే ప్రతి మాట రాజకీయంగా అయితే ఎన్నో మాట్లాడుకోవచ్చు. ఇది తిరుమల పవిత్రతకి సంబంధించింది, భక్తుల మనోభావాలకు సంబంధించింది. అది కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి అని చెప్తున్నాను. నేను కూడా ఇంక రాజకీయంగా చాలా మాట్లాడవచ్చు. చంద్రబాబు నాయుడు గారు మతి భ్రమించింది, లేకపోతే కృష్ణా అదేంది వారధి బోటుతో బుద్ధి వైసీపీ వాళ్ళు పడేయాలనుకుంటున్నారు, అవన్నీ మాట్లాడుతున్నారంటే ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూసినాక ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. అవన్నీ మాట్లాడదలుచుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా తప్పు ఆయన మాట్లాడింది. ప్రజల మనోభావాలకి, భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దాని వరకే నేను రియాక్ట్ అవుతాను. అధికారులు చెప్పని, ఎవరైనా చెప్పని, మనం మాట్లాడేటప్పుడు బాధ్యతమైన పదవిలో ఉన్నప్పుడు దానికి బాధ్యత నువ్వు తీసుకోవాలి. మాట్లాడింది నువ్వా అధికారా? ఇప్పుడు నేను ఎందుకు బాధ్యత తీసుకొని చెప్తున్నాను? నేను 4 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా కాబట్టి నేను బాధ్యత తీసుకుంటున్నా. ప్రూవ్ చేయండి అని చెప్తున్నా కదా. ఇటువంటి నీచమైన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు జరగలేదు. 5 సంవత్సరాలు ఛాలెంజ్ కాస్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి, రుజువు చేయమనండి. ఆయన అధికారంలో ఉన్నాడు, ఏ ఎంక్వైరీని వేసుకోమనండి. కూటమి ప్రభుత్వం, ఢిల్లీలో కూడా వాళ్ళది ప్రభుత్వం, ఏ ఎంక్వైరీని వేసుకోమనండి. మేము రెడీగా ఉన్నాం. లేని పక్షంలో మేము న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం తప్పకుండా. ఎందుకంటే 2 కారణాలు, రాజకీయ లబ్ధి కోసం కాదు, తిరుమల పవిత్రతను కాపాడటం కోసం మేమెంత మెరుగ్గా సేవ చేశాం. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని తెలియజేయాల్సిన అవసరం మాపై ఉంది. దానికోసమే న్యాయస్థానానికి పోయి వేసేసే కార్యక్రమం కూడా చేస్తాం. అవసరమైతే డిఫమేషన్ కేసు కూడా వేసే కార్యక్రమం. అట్లేం లేదమ్మా, స్టాప్ చేయాలని మాకేం లేదు. 2004 నుంచి 2015లో కూడా కొన్నిసార్లు వాళ్ళు సప్లై చేసేవాళ్ళు, కొన్నిసార్లు సప్లై చేయరు నందిని డైరీ. ఎందుకంటే అది కర్ణాటక ఫెడరేషన్కి సంబంధించి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా కొన్నిసార్లు వాళ్ళు సప్లై చేశారు. అంటే పేర్లు వాటి జోలికి పోవడం అనేది టెండర్ సిస్టమ్. నేను ట్రాన్స్పరెన్సీగా పోవాలని టెండర్ సిస్టానికి డివేట్ కాదలుచుకోవాలి. వాళ్ళు టెండర్ సిస్టంలో పార్టిసిపేట్ చేయడానికి కొంత ఎస్టేట్ చేశారు. దానికి కారణం వాళ్ళు చెప్పిన కారణాలు, వేరే కారణాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. బట్ సప్లయర్స్ ఎవరు అనేది కాదు, మనకి నాణ్యమైన గీ వస్తుందా రాదా, నాణ్యమైన గీ సప్లై జరుగుతుందా లేదా. అట్లా ఏం లేదే. నేను టెండర్లో పార్టిసిపేట్ చేస్తే తీసుకోవడానికి మేము రెడీగానే ఉన్నామని చెప్తున్నాను. వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు. 1 సారో 2 సార్లు పార్టిసిపేట్ చేశారు. మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కొన్నాళ్ళు సప్లై చేశారు. మేమేం వాళ్ళని టెండర్లో పార్టిసిపేట్ చేయొద్దని కానీ బ్యాన్ కానీ ఏం చేయలేదు. కాకపోతే మిగతా సప్లయర్స్తో కాంప్లీట్ చేయలేకపోయారు కొన్నిసార్లు. రాజకీయాలు నేను మాట్లాడనని చెప్పాను.
ఇది కేవలం ఏ దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో ఆ సబ్జెక్ట్కే పరిమితం. లెట్ హిమ్ కంప్లీట్. ఐ విల్ గివ్. చూద్దాం, ఇమీడియట్గా ఆ కార్యక్రమం కూడా చేస్తాం. ఎందుకంటే లేట్ కాకూడదు ఇట్లాంటి విషయాల్లో. ఎందుకంటే భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి. ఎందుకంటే రకరకాలుగా ఫోన్లు చేసి అడిగేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా మనం సమాధానం చెప్పే కన్నా డైరెక్ట్గా కోర్టుకు వెళ్తేనే బెటర్. రైట్. Chandrababu Naidu is not alone in making allegations. Rather, BJP is also supporting those. So, what's your say on that? That's what I'm telling both of them in power here and Delhi. Let them call for an inquiry, whatever they want. Agency or state agency. Let them call for inquiry. I am ready to face. We are ready to face. Otherwise, we will go to the court. Would you say it's going to be divide and rule politics they are playing? Not divide rule, it is to divert their failures they were planning to do. It has been completed almost 100 days. They are celebrating heavily, but they have nothing achieved in these 100 days. Whatever promises they have made, they have not fulfilled, not even except pension. That is the reason they are trying to divert the issue like this. Thank you. దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయనంత నీచాతి నీచంగా మాట్లాడారు.